నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. ప్రజలు రెచ్చగొడుతున్నారు. లగచర్ల విషయంలో కూడా మీరే అనుకోండి నడిపించారు, కేవలం బీఆర్ఎస్ కుట్ర అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా కానీ ప్రతి విషయంలో అంశంలో కూడా మేము ఎలక్షన్లో ప్రతి గ్రామం పోయి ఎస్సీల భూములు గుంజుకుంటారు, ఎస్టీల భూములు గుంజుకుంటారు ప్రచారాలు చేసిన వాళ్ళు. మేము అధికారం వస్తే ఎక్కడ కూడా గుంజుకోమని చెప్పారు వాళ్ళు. మరి వాళ్ళు ఇలా వాళ్ళు అన్నది ఏంది, చేసేది ఏంది? ఇప్పుడు ఒకవేళ నిజంగానే చెప్తున్నా, లగచర్ల ఇష్యూ చెప్తున్నా, వాళ్ళు ఆ ప్రజలను ఒప్పియాలా, ఆ ప్రాంత ప్రజలను ఒప్పించాలా. ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, లేదంటే ఆల్టర్నేట్ ల్యాండ్ ఇప్పించాలి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కలిస్తాను భరోసా ఇవ్వాలి. ఇచ్చి చేస్తే వాళ్ళకి ఏం కావాలో అది పెట్టాలా. నువ్వు పప్పనం తింటావు కానీ మటన్ చికెన్ పెడతా అంటావు, ఏం లాభం? నీకు ఏది అవసరమో నువ్వు ఏం తింటావో పెట్టాలా. వాళ్ళకి ఏది అవసరం ఉంది, ఏం ఇండస్ట్రీ కావాలని అడుగుతున్నారు వాళ్ళు. వాళ్ళు భూములు పోయినా సరే ఏ ఇండస్ట్రీ కావాలని కోరుకుంటున్నారు, డబ్బులు ఎంత కోరుకుంటున్నారు. వాళ్ళతో మాట్లాడి చర్చించి తీరుంటే. కానీ వాళ్ళు ఒప్పించే ప్రయత్నం చేస్తుంటేనే మీరే రాజకీయం చేసి ఇక్కడ ప్రజలు ఉసుగొలిపారని చెప్పేసి మీ గుండాలని ఎవరు ఉసుగొలిపి చేసిన కుట్ర కింద వాళ్ళు అభివర్ణిస్తా ఉన్నారు. ఏ కాన్స్టిట్యున్సీలు అన్నా కానీ గుర్తుపెట్టుకోండి, ఉసిగొలిపితే వేరే వాళ్ళు వచ్చి ఉసిగొలితే కారు. అక్కడ కొంత లోపం జరిగింది. వాళ్ళకు ఎవరు సలహాలు ఇచ్చిండ్రో మరి ఏందో సరైనటువంటి ప్రాసెస్ చేయలే, వాళ్ళకు ఒప్పించలేదు. అంటే వాళ్ళతో సంప్రదింపులు సరిగ్గా లేవంటారు. మంచి తాండాల వైజ్గా మీకు 20 లక్షలు వస్తుంది, మేము 40 ఇస్తాం, ఉద్యోగం కూడా ఇస్తాం ఇక్కడ, లేదు ఇంకో దగ్గర పక్కన ల్యాండ్ కొని ఇస్తాం, గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తాం. వాళ్ళు ఒప్పించి చేస్తే బాగుండేది. వాళ్ళని పూర్తి ఎగవాడి మీద పడి కొట్టే వరకే రెచ్చిపోయారు వాళ్ళు. సో కలెక్టర్ కొట్టే స్థాయికి వెళ్ళిపోయారంటారు. ఇంకా కలెక్టర్ ఏమో కొట్టలేదని చెప్తున్నాడు బహిరంగంగా, వాళ్ళేమో కొట్టిందని చెప్తున్నారు. అంటే ఒక డీల్, స్మూత్ డీల్ చేయలేదు అలా. ప్రభుత్వము స్మూత్గా డీల్ చేయలేదు. మేము ఏమనుకుంటే ముఖ్యమంత్రిని కూడా బంధనం చేద్దామనే కార్యక్రమాలు కూడా వింటారు కొంతమంది. ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలో ఎట్లా డీల్ చేయాలి? అవును, ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో ఏ రకంగా స్మూత్గా డీల్ చేయాలి? పోతే పోనని చెప్పి ఇంకా ఎక్కువ డబ్బులు కూడా ఇవ్వాలి. మేము నా నియోజకవర్గంలో 400 ఎకరాల మున్సిపాలిటీలో అక్వైర్ చేసినాం. చిన్న గొడవ లేదు, అందరికీ డబ్బులు ఇప్పించినాం. ఇంకా కొంతమంది అన్నదమ్ముల పంచాయతీ వల్ల కొంతమందికి రాలేదు. అంటే అర్హులకి ఇప్పించారా, మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి? అందరికి ఇచ్చినాం. ఎలిజిబిలిటీ ఉన్న అందరికి ఇచ్చినాం. కానీ అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి అనేది చాలా. ఈక్వల్ ఎకరాకు 12.5 లక్షలు అంటే అందరికి ఒకటే అదే బేస్లో ఇప్పించినాం. పార్టీలకు అతీతంగా. పార్టీ నో పార్టీ. మేము ఆ ఆయంలో పెన్షన్లు ఇచ్చిన పార్టీ లేదు, సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినా పార్టీలు చూడలేదు, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా పార్టీలు చూడలేదు, ఏజ్లే పారదర్శకంగానే మేము చేసినాం 100%. అట్లా ఒప్పించి చేస్తే అంత అడగొడి చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా టైం తీసుకొని చేసేది ఉంది, టైం తీసుకొని జాగ్రత్తగా చేసేది ఉంది. ఫార్మా వద్దన్నారు, సరే ఇంకో ఏం ఇండస్ట్రీ చేస్తున్నావు, ఇది పెడదాం, ఫార్మా ఇంకో దగ్గర పెడదాం, చూసుకోవాలి కదా. అడవులుగా ప్రజలతో చేస్తే ప్రజలు తిరుగుబాటు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు వెనుకకు తీసుకోలేరు, ప్రజలు వెనుకకు పోలేరు. సెన్సిటివ్ ఇష్యూస్ వచ్చినప్పుడు సెన్సిటివ్గా అధికారులు కానీ ఆ ప్రాంత నాయకులు కానీ వ్యవహరించాలి. ఆ రకంగా వ్యవహరించినందుకు ఏమైందంటే అది రివర్స్ అయింది తప్ప ఎవరో చెప్తే అయినది కాదు. జనరల్గా ప్రతిపక్ష పార్టీ అయిన తర్వాత వాళ్ళు జైలు పడ్డప్పుడు పోతారు, జైల్లో ఇడిపిస్తారు, తిండిలేదంటే తిండి పెడతారు. ప్రతిపక్ష పార్టీ పాత్ర అనేది కదా. ఆ అవకాశం రాకుండా మీరు చేసుకోవాలి. అవకాశం రాకుండా చేసుకుంటే మీకే మంచిది. కానీ అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని మాట్లాడుతున్నారు కదా మీరు. ఇంకొక దగ్గర కూడా జరుగుతుంది, నర్సాపూర్లో. అవును, ఏది మన దంపాడు. తర్వాత ఇంకొక దగ్గర కూడా జరుగుతుంది, అక్కడ మంతనిలో చెప్తున్నా. ఇంకా చాలా కాన్స్టిట్యున్సీలలో కొన్ని దగ్గర ఏం జరుగుతలేవు, వాళ్ళు ఒప్పించుకుంటున్నారు. ఇష్యూ పబ్లిక్లో వ్యతిరేకంగా మనం పోవద్దు.